నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ పండగ సంబరాలు అయితే ఘనంగా జరిగినాయి. ఇక మన రేవంత్ రెడ్డి కూడా మన మెదక్లో ఉన్నటువంటి చర్చ్లో హాజరైండు. అట్లాగే తర్వాత ఏడుపాయల దుర్గామాత టెంపుల్ కూడా చేరుకోవడం జరిగిందంట మొత్తానికి. అయితే గతంలో రేవంత్ రెడ్డి మొక్కిండట, ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత చర్చ్కు వస్తా అని మొక్కినట. ఆయన ప్రార్థన ఫలించింది, మొత్తానికి ముఖ్యమంత్రి అయిండు. ఇక అది మొక్కిండా మొక్కలేదా తెలియదు, కానీ మొత్తానికైతే ప్రజల్లో మాత్రం ఆ విధంగా చెప్పిండు. నేను ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత చర్చికి వస్తా అని చెప్పిండట. ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది. ఇక చర్చిలో మొత్తానికి నిన్న ప్రార్థనలు కూడా జరిగినాయి. మెదక్ చర్చికి వచ్చిండట నిన్న. ఇక ఈనాడు దినపత్రికలో ఒకసారి చూసుకుందాం. ఇక ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఈ తర్జన భర్జన ఇంకా నడుస్తూనే ఉన్నది ఈ వ్యవహారము. మొత్తానికి ఒప్పందాల్లో ఉల్లంఘనల గుర్తింపట. ఒప్పందాల్లో మొత్తానికి ఉల్లంఘనలు జరిగినాయని విచారణలో గుర్తింపు వచ్చిందనేటువంటి అంశం అయితే ఇక్కడ చెప్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు వ్యవహరిస్తూ ఉందంట మొత్తానికి. ఇక ఐఏఎస్ అధికారి అయినటువంటి దానకిషోర్ నుంచి కీలక వివరాలు సేకరణ చేసినారంట మొత్తానికి. ఇకపోతే తొలుత బిఎల్ఎన్ రెడ్డి ఇక అరవింద్ కుమార్లకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నటువంటి అంశం. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ మొత్తానికి ఏసీబీ ముమ్మరం చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఇక లిమిటెడ్ ఎఫ్ఈఓల మధ్య జరిగినటువంటి ఒప్పందం ఇక అందులో చోటు చేసుకున్నటువంటి ఉల్లంఘనలపైన అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే కేసు ఫిర్యాదుదారు ఇక ఎంయూఈడి పురపాలక శాఖ అయినటువంటి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి కూడా పలు విడతలుగా సమాచారం సేకరించింది. ఇక ఏసీబీ మంగళవారం కూడా దానకిషోర్ నుంచి సుమారు 7 గంటల పాటు విచారణను కూడా తీసుకుంది. వాటి ఆధారంగా మొత్తానికి ముందుకు తీసుకెళ్లేటువంటి పనిలో నిమగ్నమైపోయింది. ఈ సమాచారాన్ని విశ్లేషించినటువంటి అనంతరం తొలుత హెచ్ఎండిఏ ఇక విశ్రాంత చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇక ఎంఏయుడి అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్లకు కూడా నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు కూడా తెలిపినటువంటి అంశం. మొత్తానికి తొలుత బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్లకు కూడా నోటీసులు ఇచ్చేసి విచారణ చేపడతారంట. దానకిషోర్ ముఖ్య కార్యదర్శి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి దానకిషోర్ వేసినటువంటి పిటిషన్ పైనే మొత్తానికి విచారణ జరుగుతూ ఉంది. ఆయన నుండి కూడా 7 గంటల పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారట ఈ దానకిషోర్ను కూడా. ఈ ఫార్ములా ఈ రేస్లో మొత్తానికి 50 కోట్ల వరకు తర్జన భర్జన 50 కోట్ల వరకు ఫార్ములా కంపెనీకి ఇవ్వడం జరిగిందని మొత్తానికైతే విచారణ కొనసాగుతుంది. ఇక లండన్లోని ఎఫ్ఈఓ సంస్థ ఖాతాకు 50 కోట్లు కాదు 46 కోట్లు విలువైనటువంటి గ్రేట్ బ్రిటన్ పౌండ్లను కూడా హైదరాబాద్ హిమత్ నగర్లోని ఇక ఐఓబి బ్రాంచ్ నుంచి ఇక పంపించారు. ఈ క్రమంలో నగదు బదిలీకి సంబంధించి బ్యాంకులో ఎలాంటి పత్రాలను కూడా సమర్పించారనేది ఇక కీలకంగా మారింది. ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేస్తే అందుకు అవసరమైనటువంటి ఒప్పందం ప్రతిని సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అగ్రిమెంటు ప్రతి లేకుండానే నగదు బదిలీకి ప్రయత్నించగా ఇక బ్యాంకు అధికారులు తొలుత తిరస్కరించినట్లు కూడా ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్లు కూడా సమాచారం. అయితే వారిపై మొత్తానికి ఒత్తిడి చేశారని కూడా సంబంధం లేని జీవోను కూడా ఒప్పంద పత్రంగా చూపించి ఇక నగదును బదిలీ చేయించారని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారుల వాగ్మూలం సేకరించడం పైన కూడా ఏసీబీ దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి 2 బ్యాంకర్లను ఒక బ్యాంకర్ను అట్లాగే 2 ఐఏఎస్లను ఇటు కేటీఆర్ మొత్తానికి 4 కూడా విచారిస్తున్నారు మొత్తానికి ఏసీబీ వాళ్ళు. ఈ కేటీఆర్ నుండి మొత్తానికి విచారణ ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి కీలక వివరాల సేకరణ జరిగిందంట మొత్తానికి. ఇక ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు బయటకు రాబోతున్నాయి. అసలు ఏం విషయాలు వస్తాయి ముందుకు అనేది అయితే చూడాలి. ఇక కేటీఆర్ మరి జైలుకు పోయే అవకాశం ఉందా? మొత్తానికి హైకోర్టు అయితే ఆధారాలు తీసుకొచ్చేదాకా కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదు అంటూ మొత్తానికి పోలీసులకు ఆదేశాలు జారీ చేసినటువంటి అంశం. ఇక ఆధారాల విషయంలో ముమ్మరంగా ఏసీబీ కేసు దర్యాప్తు చేయొచ్చు అంటూ హైకోర్టు మొత్తానికి పర్మిషన్ ఇచ్చేసింది.
ఇక దేవాదుల ఎప్పటికీ పూర్తయ్యేనో ఇక ఈ దేవాదుల అనేది ఇంకా ఎప్పుడు పూర్తవుతుంది అనేటువంటి అంశం. ఇకపోతే ఎప్పటికీ పూర్తయ్యానో ఇంకా కొలిక్కి రాని 3వ దశ పనులు అత్యధిక ఆయకట్టు ఉన్నది ఈ దశలోనేనట. మొత్తానికి ఇక ఒప్పందం ప్రకారం 3 ఏళ్లలో పూర్తి కావాల్సినటువంటి పని మొత్తానికి 16 ఏళ్ళైనా ఇంకా కొనసాగుతూనే ఉందట. 3 ఏళ్లలో పూర్తి కావాల్సినటువంటి పని ఇది, కానీ 16 ఏళ్ళైనా ఇంకా కొనసాగుతూనే ఉందట. మరోవైపు నిర్మాణం వ్యయం వచ్చేసి 1387 కోట్ల నుంచి 2290 కోట్లకు పెరిగింది. అయినా ఈ పని ఇప్పటికీ పూర్తవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని కూడా 3 దశల్లో చేపట్టారు. మొత్తానికి 3వ దశలో అత్యధిక ఆయకట్టు ఇక చేపట్టారు. 3వ దశలో అత్యధిక ఆయకట్టు ఉంది. ఇక ఈ పనులకు 2007 అక్టోబర్లో మొత్తానికి రూపాయలు 1387 కోట్లతో ఇక పరిపాలన అనుమతి ఇవ్వగా మొత్తానికి వాటిని 1410 కోట్లకు హెచ్సిసి మరో 2 గుత్తేదారులతో కూడినటువంటి కాన్సర్షియం దక్కించుకుంది. మొత్తానికి 2008 జూన్లో పనులు చేపట్టారు. ఒప్పందం ప్రకారం 2011 డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. ఇక ఈ గడువులోగా మొత్తానికి రూపాయలు 281 కోట్ల పని మాత్రమే పూర్తయింది. ఇక దీనికి కారణం సొరంగం తవ్వేటువంటి పనికి 8 కిలోమీటర్ల దూరం అటవీ భూమి ఇక అప్పగించడంలో ఇక జాప్యం, సొరంగం తవ్వే సమయంలో భారీగా ఊట రావడం, ఇక సాలివాగు చెరువుకు గండిపడి వచ్చినటువంటి నీటితో ఇక సొరంగం పనులు ఆగిపోవడం తదితర కారణాలు ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి ఇది దేవాదుల ఇంకా పూర్తి కాలేదట. 3 ఏళ్లలో పూర్తయిపోయేటువంటి పని 16 సంవత్సరాల 16 కొనసాగుతూనే ఉంది. 16 ఏళ్ళైనా ఇంకా కొనసాగుతూనే ఉన్నదట. 1387 కోట్ల నుండి మొత్తానికి 2290 కోట్లకు పెంచినారట దీని అంచనా. అయినా ఇంకా పని సాగుతూనే ఉన్నది. ఇక్కడ చూడరిగో మొత్తానికి నిన్న ఒక విమానం అయితే మరీ దారుణంగా పడిపోయింది. ఆ విమానము వస్తూ ల్యాండింగ్, అసలు అది ఎట్లా ల్యాండింగ్ అయిందా మరి అది ఏం జరిగిందో మొత్తానికి మాత్రం ఆ విమానం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి 38 మంది దుర్మరణం. నేను వచ్చినటువంటి వార్తల్లో 80 మంది 100 మంది ఇట్లా ఒక్కో ఛానల్లో ఒక్కో రకమైనటువంటి మెంబర్స్ ప్రకటించారు. మొత్తానికి 38 మంది. కజకస్తాన్లో కూలిన విమానం మొత్తానికి 38 మంది దుర్మరణం, 29 మందికి గాయాలట. మొత్తానికి ఇది పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పక్షి ఢీకొట్టడంతో మొత్తానికి 29 మంది గాయాలైనాయి. పక్షి ఢీకొట్టడంతో అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా దుర్ఘటన. ఒక పక్షి ఢీకొట్టినందుకే ఈ పరిస్థితి ఏర్పడ్డదంట విమానానికి. ఇక చలిలోనూ పెరిగిన విద్యుత్ డిమాండ్. గతేడాది కన్నా 40 మిలియన్ యూనిట్లు ఎక్కువగా వినియోగం. చలిలో కూడా విద్యుత్ వినియోగాన్ని అడగోలుగా వాడుతూ ఉన్నారట. గతేడాది కంటే కూడా ఎక్కువ విద్యుత్తును వాడుతూ ఉన్నారట. మొత్తానికి 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తూ ఉన్నారు. ఇక నేడు ముఖ్యమంత్రి సినీ ప్రముఖుల సమావేశం. అల్లు అర్జున్ సినిమా వ్యవహారంతో మొత్తానికి ఇవాళ సినీ ప్రముఖులంతా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మొత్తానికి మీటింగ్ పెట్టనున్నారట. మరి ఏం చర్చించబోతున్నారు, మరి ఏం చర్చిస్తారో, మరి దీనికి అల్లు అర్జున్ అటెండ్ అవుతాడా కాడా అనేది అయితే సందేహమైనటువంటి అంశం. ఇకపోతే శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప మొత్తానికి 2 చిత్ర యూనిట్ మొత్తానికి 2 కోట్ల సాయం చేసింది. మొత్తానికి మరణం చెందినటువంటి కుటుంబానికి, ఆ శ్రీతేజ కుటుంబానికి మొత్తానికి ఫిలిం మొత్తానికి పుష్ప ఎవరైతే చిత్ర యూనిట్ ఎవరైతే ఉన్నారో ఆ చిత్రానికి పుష్ప యూనిట్కి సంబంధించిన వాళ్ళు మొత్తానికి 2 కోట్ల రూపాయలు అయితే సాయం అందించారు. మొత్తానికి ఇక దిల్ రాజుకు చెక్కుల అందజేత మొత్తానికి నిన్న ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం సమావేశం కానున్నారు. ఇక సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్. ఇక అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇక తాజా పరిణామాలు చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపైన ఇందులో చర్చించే అవకాశం ఉంది. ఇక నిర్మాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ముఖ్య మంత్రిని కలిసి చర్చించిన తర్వాత రేవంత్ ఈ సమావేశానికి ఇక సానుకూలత వ్యక్తం చేశారు. ఇక సినీ ప్రముఖులతో కూడి
సినీ ప్రముఖులతో కూడా మాట్లాడినటువంటి దిల్ రాజు గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని కూడా మీడియాకు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మొత్తానికి హాజరవనున్నారు మొత్తానికి ఈ సమావేశానికి. ఇకపోతే మెదక్ చర్చిలో సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వాదం అందిస్తున్న డయాలసిస్ ఇన్ఛార్జి అయినటువంటి బిషప్ రైట్. ఇక రేవంత్ రెడ్డి అట్లాగే డాక్టర్ రుబెన్ మార్క్, ఇకపోతే బిషప్ అట్లాగే రైట్ రెవరెండ్ డాక్టర్ రుబెన్ మార్క్. ఇక చిత్రంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కూడా ఉన్నారయ్యా. మొత్తానికి నేను మెదక్ చర్చికి పోయారు వీళ్ళంతా క్రిస్మస్ పండుగ వేడుకల సందర్భంగా. ఇకపోతే క్రైస్తవ మిషనరీల సేవలే పథకాలకు స్ఫూర్తి అంటూ ఇక సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మెదక్ కెథడ్రాల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. ఇక ఏడుపాయల వనదుర్గమ్మకు కూడా పట్టు వస్త్రాల సమర్పణ. ఇక దారి మళ్లిన ధాన్యం విలువ 282 కోట్లకు పైనే ఉంటుందట. దారి మళ్లిన ధాన్యం ఇక్కడ చూడరు. ఇగో మధ్యప్రదేశ్లో మాజీ కానిస్టేబుల్కు రూపాయలు కోట్ల ఆస్తులు లోకాయుక్త. ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయి, కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి, మాజీ కానిస్టేబుల్ కోట్ల ఆస్తులు సంపాదించినట. మరి ఎట్లా వచ్చినాయి అంటూ మొత్తానికి విచారణ చేపడతా ఉన్నారు. ఇకపోతే పెంకుటిల్లు ఉన్నవారే ఎక్కువ, సొంత స్థలాలున్న దరఖాస్తుదారులపైన పరిశీలన. ఇక 39% ముగిసిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే సంక్రాంతి పండుగలోపు పూర్తయ్యేలా కసరత్తు. మొత్తానికి సర్వేలో బయటపడ్డటువంటి విషయాలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెంకుటిల్లు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారట. సర్వేలో బయటపడ్డటువంటి అంశాలు ఇవి. సంక్రాంతిలోపు సర్వే మొత్తం పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నారట. మరి ఇందిరమ్మ ఇళ్ళ వ్యవహారము ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నారు. ఆ పేదోడు ఆ ఇంట్లోకి పోయి ఎప్పుడు బతుకుతాడో మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారు మరి? ఇల్లు స్థలాలు మరి భూమికి, వ్యవసాయ భూమికి ఇల్లుకి ఏమన్నా లింకప్ చేస్తారా? మొత్తం వ్యవసాయ భూమి ఎంతన్నా ఉండని ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారా? మరి ఎలాంటి ఆస్తులు లేని వారికి ఇల్లు ఇస్తారా? మరి ఎట్లాంటి అంశాలతోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారునికి చేకూరబోతోంది అనేటువంటి అంశాలు అయితే ఇంకా విడుదల చేయలే. మొత్తానికి సర్వే మాత్రం చేపడతా ఉన్నారు. ఇల్లు ఉందా లేదా మొత్తానికి సర్వే చేస్తూ ఉన్నారట. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి యాప్ సర్వేలో సొంత స్థలం ఉన్న వారిలో ఎక్కువగా పెంకుటిల్లులో నివాసం ఉంటున్నటువంటి దరఖాస్తుదారులే ఉన్నారట. ఇక ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్రంలో మొత్తం 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తుదారులందరి ఇళ్లకు కూడా సర్వేయర్లు వెళ్తున్నారు. ఇంతవరకు 31.58 లక్షల మంది దరఖాస్తుదారుల వద్దకు వెళ్ళి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే చేపట్టారు. ఇక ఇందులో 9.19 లక్షల మంది దరఖాస్తుదారులకు సొంత స్థలాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇకపోతే వారిలో 2.35 లక్షల మంది ఇక పెంకుటిల్లుల్లో, ఇక 2.17 లక్షల మంది సిమెంట్ రేకుల ఇళ్లలో, 1.86 లక్షల మంది జిఐ రేకుల ఇళ్లలో, 1.22 లక్షల మంది స్లాబ్ గుహాల్లో మొత్తానికి నివసిస్తూ ఉన్నారట. 69,182 మంది మట్టి మిద్దెల్లో, 41,971 మంది ప్లాస్టిక్ కవర్లు, ఇక టార్పాలిన్లతో మొత్తానికి కప్పినటువంటి ఇళ్లలో 34,576 మంది గడ్డితో ఏర్పాటు చేసుకున్నటువంటి గుడిసెల్లో, 12,765 మంది ఇక పెంకులు పగిలిపోవడంతో టార్పాలిన్ కవర్లు కప్పినటువంటి ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు కూడా మొత్తానికి తేలింది. ఇక మొదటి దశలో సొంత స్థలాలు ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తానికి ఇది సర్వేలో బయటపడ్డటువంటి అంశాలు ఇవి. మొత్తానికి ఇల్లు కట్టుకోవడానికి ఎవరికైతే జాగా ఉంటుందో ఆ జాగా ఉన్న వాళ్ళకి, స్థలం ఉన్న వారికే ఫస్ట్ విడతలో ఇల్లు కట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నట మన రాష్ట్ర సర్కార్, అంటే రేవంత్ రెడ్డి సర్కార్. ఇందిరమ్మ ఇల్లు ఇగో ఈ రకంగా ఉండబోతుంది. మోడల్ ఇది, ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇగో ఇది, ఈ రకంగా కట్టించబోతురట. మొత్తానికి ఇది సంగతి. ఇకపోతే మధ్యప్రదేశ్లో మాజీ కానిస్టేబుల్కు కోట్ల ఆస్తులు లోకాయుక్త. మధ్యప్రదేశ్లో కానిస్టేబుల్కు కోట్ల ఆస్తులు వచ్చినాయట. మరి ఎట్లా వచ్చినాయా? ఒక కానిస్టేబుల్ కోట్ల ఆస్తులు సంపాదిస్తే
ఇక పై అధికారులు ఎంత సంపాదించాలి చూడుర్రి. నిన్న వచ్చింది వార్త, 100 కోట్లు సంపాదించిన కానిస్టేబుల్, మాజీ కానిస్టేబుల్ 100 కోట్లు. ఎట్లా సంపాదించండు 100 కోట్లు అంటే మామూలు విషయమా? ఒక కానిస్టేబుల్. ఇకపోతే కూలిన విమానం 38 మంది మృతి. మొత్తానికి ఇది కజకిస్తాన్లో జరిగినటువంటి ఘటన. ఇగో ఈ రకంగా మొత్తానికి కూలిపోయింది. ప్రమాదంలో ముక్కలైనటువంటి విమానం. ఇగో ఇది సహాయక సిబ్బంది మొత్తానికి అక్కడ దిగింది. విమానం నేల కూలిందిలా. ఇగో ఈ రకంగా వస్తూ ఉంది. ఇగో ఇక్కడ కూలిపోయినటువంటి దృశ్యాలు. ఇగో ఇట్లా కూలగానే మొత్తానికి మంటలు చెలరేగిపోయినాయి. కజకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఇక అజర్బైజాన్ అనేటువంటి ఎయిర్లైన్స్కు చెందినటువంటి ప్యాసింజర్ విమానం బుధవారం ఉదయం ఇక ఆక్టౌ సమీపంలో కుప్పకూలింది. ఇక ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 67 మంది ఉన్నారు. ఇక వీరిలో 5 సిబ్బంది ఉన్నట్లు కూడా అధికారులు ప్రకటించారు. ఇక పక్షుల గుంపును ఢీకొట్టడంతో ఇక ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇక దీంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా కుప్పకూలిపోయింది. ఇక ఈ ప్రమాదంలో విమానం 2 ముక్కలైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక భాగం పూర్తిగా కాలిపోయింది. ఇక ప్రమాదానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశం.